जय बाबा रजनी, जय बाबा। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పుస్తకాన్ని డాక్టర్ మల్లాది కృష్ణానంద్ గారు కంపైల్ చేయడం జరిగింది. ఈరోజు మత మార్పిడి బాబా చెప్పిన కథ. అంటే ఓట్స్ ధాన్యము కొత్త స్టాకు దీని గురించి తెలుసుకుందాం. పూణే నగరంలో ఒక జరాస్టర్ దేవాలయంలో జరుగుతూ ఉన్న వివాహానికి బాబా ప్రేమికులు, ఇతర మతస్థుల వారు చాలా మంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సమయంలో ఒక మూలగా ఈ మాదిరి చర్చ జరుగుతోంది. ఆ చర్చలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మెహర్ బాబా ఇతర మతస్థుల వారిని తన వైపుకు ఆకర్షిస్తున్నారట కదా అన్నాడు. ఇతర మతస్థులు ఆరాధించే జొరాస్టరు, రాముడు, కృష్ణుడు, బుద్ధ, క్రైస్త, మహమ్మద్ తదితరులందరినీ వదిలి మెహర్ బాబా తన దగ్గరకు రమ్మంటున్నారట, నిజమేనా అని అడిగాడు. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం మెహర్ బాబా నామస్మరణ చేయాలని ఆయన భక్తులు ఒత్తిడి చేస్తూ ఉన్నారట అని అతడు తిరిగి ప్రశ్నించాడు. అందుకు ఒక బాబా ప్రేమికురాలు జవాబిస్తూ, మెహర్ బాబా తన ప్రేమికులకు ఎప్పుడూ అలా చెప్పలేదు. ఎవరైనా అలా చెబితే మెహర్ బాబాను కించపరిచినట్లేనని బాబా చాలా స్పష్టంగా అనేక సందర్భాలలో చెప్పారని ఆమె గుర్తు చేసింది. అంతేకాదు, ఎవరైనా ఆ మాదిరిగా మాట్లాడి ఉంటే అది మెహర్ బాబాను అవమానించినట్లేనని ఆమె జవాబిచ్చింది. రాముడిగా, కృష్ణుడిగా, నేడు మెహర్ బాబాగా వచ్చానని బాబాయే స్వయంగా చెప్పారని ఆమె చెప్పింది. అలాగే బాబా ఒక సందర్భంలో చెప్పిన ఓటు ధాన్యపు పిండి ఉదాంతాన్ని ఆమె చక్కగా ఇలా చెప్పింది. ఓట్స్ ధాన్యపు పిండి కథ. చిరుధాన్యాలైన ఓట్స్ పిండి నుండి తీసిన పాలను పిల్లలకు ఆహారంగా ఇస్తారు. అది పిల్లలకు బలం, ఆరోగ్యం కూడా. రెండవ ప్రపంచ యుద్ధ సమయం అది. ఆ రోజుల్లో ప్రజలకు నిత్య అవసరాలు సులభంగా దొరకడం లేదు. ఇది ఇలా ఉంటే ఒక రోజున ఆ పాల డబ్బా కోసం ఒక పిల్లవాని తల్లి తాను ఎప్పుడూ వెళ్ళే దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణంలో మూలగా ఒక ఓట్స్ డబ్బాను చూసింది. ఆ డబ్బాను తనకివ్వమని అడిగింది. ఆ అంగడి యజమాని ఆ డబ్బా వద్దులే అమ్మా అని ఏదో చెప్పబోతూ ఉంటే వినిపించుకోకుండా, మేమెంతో కాలంగా మీ దుకాణానికి వస్తున్నాం. ఈ దుకాణానికి మేం చాలా ఓల్డ్ కస్టమర్స్ అని గుర్తు చేసింది. ఎక్స్‌ట్రా డబ్బులు కావాలన్నా అడగండి. అంతేకాని ఆ డబ్బా ఇవ్వలేను అని మాత్రం అనొద్దు అన్నదామె. అమ్మా! మీరు మాకు చాలా కాలంగా తెలుసు. మాకు చాలా పాత ఖాతాదారులు. అందుకే నేను మీకు ఆ డబ్బా ఇవ్వనంటున్నాను అన్నాడు. ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్త సరుకు వచ్చింది. ఆ పాత స్టాకు మీకివ్వరాదన్నదే నా ఉద్దేశం అన్నాడు షాపువాడు. కొద్దిగా ఓపిక పట్టండి. గోదాములో నుండి కొత్త స్టాకు తెప్పించి క్షణంలో మీకు ఇస్తాను అన్నాడు ఆ వ్యాపారి. నేనే ఆ కొత్త స్టాకును అని బాబా ఆ కథ ముగించారు. ఓట్స్ ధాన్యంలో ఉన్న పదార్థం ఒక్కటే. అలాగే అన్ని మతాలలో ఉన్న సత్యం ఒక్కటే అన్నారు బాబా. ఇక కుష్టు రోగులు ఇదేంటో తెలుసుకుందాం. బాబా సోదరులైన జాల్ ఎస్ ఇరానీ చెప్పిన మాటలివి. శ్రీ జాల్ మెహర్ బాబాతో తన అనుభవాల గురించి ఇలా చెప్పారు. ఈ అరుదైన సమాచారం ఇకపై దయచేసి ఆయన మాటల్లోనే పరిశీలిద్దాం. మెహర్ బాబాకు సోదరుడినైనా నేను ఆయన్ని చాలా కాలం తరువాత గాని భగవంతునిగా అంగీకరించలేదు. అలా నమ్మకం కలిగాక కూడా ఆ నమ్మకం 100% మాత్రం కాదు. మెహర్ బాబా అంటే ఓ 50% దేవుడనే నమ్మకంతో ఉన్నాను. బాబా ఒక రోజున తన దగ్గరకు ఓ ముగ్గురు కుష్టి రోగులను తీసుకొని రమ్మన్నాడు. దాంతో హర్షితుడినయ్యాను. నీవు ఏమి చెప్పినా, ఏది చేయమన్నా నేను కాదనను కానీ, కుష్ఠరోగులను మాత్రం నేను ముట్టుకోలేను అన్నాను. ఎందుకంటే, కుష్టు వ్యాధి అంటురోగం అన్నాను. బాబా మరలా కుష్ఠరోగులను తీసుకురమ్మనమని ఆదేశించారు. నేను కూడా స్పష్టంగానే జవాబిచ్చాను.
నీవు ఏది అడిగినా చేస్తాను బాబా. ఒక కుష్టు రోగులను తీసుకొని రావడం తప్పా అని అన్నాను. బాబాకు కోపం వచ్చింది. దాంతో నా పట్ల విధేయతగా ఉండు అన్నారు. లేదంటే ఇక్కడి నుండి తక్షణం వెళ్ళిపో అన్నారు. దాంతో ఏమీ పాలుపోక బాబా చెప్పినట్టే చేశాను. నేను బజారుకి వెళ్లి ముగ్గురు కుష్ఠరోగుల్ని చూశాను. వారితో ఏమని చెప్పానంటే, "మీరు నా కూడా వస్తే మీకు డబ్బులు, దుస్తులు లభిస్తాయి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మీరు నన్ను తాకవద్దని హెచ్చరించాను. నాకు దూరంగా ఉండమని చెప్పాను." అలా ఓ ముగ్గురు కుష్ఠరోగుల్ని బాబా దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు అప్పగించాను. ఆ దరిమిలా వారికి దూరంగా నిల్చున్నాను. బాబా ఒక చిన్న గదిలో కుర్చీ మీద కూర్చున్నారు. ఎదురుగా టేబుల్, ఒక బకెట్టు నీళ్లు, చెంబు ఉన్నాయి. వాళ్ళు పాదాలు కడిగి తుడవడానికి వీలుగా ఒక తువాలు, అలాగే వారికి బహుమతిగా ఇవ్వడానికి కొన్ని కొత్త బట్టలు తన దగ్గర ఉంచుకున్నారు. ఆ కుష్ఠరోగులు బాబా దగ్గరికి ఒకరి తర్వాత మరొకరు వచ్చి ఆ ఎత్తైన స్టూలు మీద నిల్చుంటే బాబా వారి పాదాలు కడిగి దుస్తులు బహుకరిస్తానని చెప్పారు. నేను బాబాను బ్రతిమాలాడాను. ఆ కుష్టి రోగుల పాదాలు తాకవద్దని వారించాను. కుష్టు అంటువ్యాధి అని నాకు తెలుసు. నీకు తెలుసు కదా బాబా అన్నాను. అయితే బాబా ఏమన్నారో గమనించండి. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను. కురూపిలో, అందమైన వారిలో, చిన్నవారిలో, అలాగే పెద్దవారిలో, ఇలా నేనందరిలో ఉన్నాను కనుక, నా పాదాలు స్వయంగా కడుక్కొని, నా శిరస్సుతో నా పాదాలు తాకుతున్నారు. నీవు ఇలాగే మాట్లాడుతూ ఉండు. త్వరలోనే స్వయంగా నీ కళ్ళతో నీవు నన్ను ఆ కుష్ఠరోగుల్లో చూస్తావు అన్నారు బాబా. నేను ఆ రోగుల్ని ఎవరినీ తాకకుండా ఒకరినొకరినే బాబా ఎదుట ఉన్న ఎత్తైన స్టూలుపై నిలబడమని చెప్పాను. వారి పాదాలు కడగడానికి వీలుగా మగ్గులో నీళ్లు నింపి బాబాకు అందించాను. బాబా వారి పాదాలు శుభ్రంగా కడిగి తువ్వాలుతో తుడిచి వారికి పాదాభివందనం చేసి ఒకరి తర్వాత మరొకరికి చొప్పున కొత్త దుస్తులు ఇచ్చి పంపించారు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది. నేనైతే ఎవ్వరినీ తాకకుండా దూరంగా ఉండి జాగ్రత్త పడ్డాను. ఇలా ఇద్దరు కుష్టువారికి బాబా పాదాలు కడిగి కొత్త దుస్తులు ఇచ్చారు. మూడవ వ్యక్తి పాదాలు కడిగే సమయంలో చూస్తాను కదా, అతనిలో సాక్షాత్తు మెహరు బాబా నాకు కనిపించారు. ఆ వ్యాధిగ్రస్తుడు అచ్చం బాబాలాగే కనిపించాడు. త త్వరలోనే నన్ను ఆ వ్యాధిగ్రస్తుల్లో దర్శించుకుంటావు అన్న బాబా మాటలు నా చెవులలో రింగుమంటున్నాయి. ఇలా ఆ కురూపిలో బాబాను చూసి నన్ను నేను నమ్మలేకపోయాను. ఇదంతా మాయ, భ్రాంతి అనుకున్నాను. ఇది నిజం ఎలాగవుతుంది అనుకున్నాను. నిజం ఎన్నటికీ కాదనుకున్నాను. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. ఇదంతా మాయా ప్రభావమే అనుకున్నాను. కుష్టువాణిలో బాబా కనిపించడం ఏమిటి అనుకున్నాను. ఇలా 2 సార్లు జరిగింది. మూడవసారి మరలా ఆ కుష్టివాణిలో బాబా కుష్టివాణిగా దర్శనమిచ్చారు. దాంతో నా కళ్ళు తెరిపించినట్లయింది. దాంతో మానవ రూపధారి అయిన భగవంతునిగా బాబా ఎడల గురి కుదిరింది. ఇది బాబా నా ఎడల చూపిన గొప్ప మహత్యం. కొన్నేళ్ల క్రితం ఇద్దరు పాశ్చాత్య బాబా ప్రేమికులు ఇర్విన్ మరియు ఎడ్వర్డ్ లక్లకు బాబాతో జరిగిన ఈ అనుభూతి చెబుతూ ఉంటే కుష్టి రోగిలో ఫిల్ము తీస్తామన్నారు. వారితో కెమెరాలు తీసుకుని వచ్చారు. పూణేలో ఉన్న ప్రభుత్వ కుష్టి రోగుల ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ ఎందరో స్త్రీ పురుష రోగగ్రస్తుల్ని కలిశాం. ఓ 2 రోజుల పాటు వారు ఫిల్మ్ షూటింగ్ చేశారు. ఆ 2 రోజుల్లో ఎందరినో రోగగ్రస్తుల్ని నా హృదయానికి దగ్గరగా ప్రేమగా తీసుకొని ఆలింగనం చేసుకున్నాను. అలా వారిని కౌగలించుకున్న సమయంలో నాకు మెహర్ బాబానే వారిలో చూసినట్టయింది. మెహర్ బాబాయే వారిలో కనిపించారు. ఆ పిదప మూడో రోజున ఆ గ్రస్తులందరూ నా దగ్గరికి వచ్చారు. నేను మహాత్ముడినని, మరేదో గొప్ప వ్యక్తినని పొగడ్తలతో ముంచెత్తారు. వారానికి ఒకసారి కూడా వారి దగ్గరి బంధువులు వారి వద్దకు రారని చెప్పారు. ఒకవేళ వచ్చినా వారిని తాకడానికి కూడా ఇష్టపడరు అన్నారు. మీకు మాకు ఎలాంటి బంధుత్వము లేకపోయినా మీరు మా వద్దకు రావడం,
మమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అనేది ఆ ఆలోచనే మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. నేను మీలో ఉన్న ఆ భగవంతుడైన మెహర్ బాబాను కౌగిలించుకుంటున్నాను అని చెప్పాను. నా కథనం వారికి బాబా ఎడల నమ్మకాన్ని కలిగించింది. బాబా ఎడల గల ఆ నా దృఢ నమ్మకంతో వ్యాధిగ్రస్తులు, అంటరాని వారిని, ఆ వ్యాధి అంటురోగమన్న విషయమే మర్చిపోయాను. ఆ 3 రోజులు నేను స్నానం చేయలేదు. దుస్తులు మార్చుకోలేదు. నాలుగో రోజున ఈ విషయాలు గుర్తుకు వచ్చి ఒకింత భయమేసింది. అలా వరుసగా 3 రోజులు వారి సమక్షంలోనే ఉండిపోయానన్న సంగతి గుర్తుకొచ్చింది. ఐదవ రోజున బాబా నాకు కలలో కనిపించారు. భయపడవద్దని అభయమిచ్చారు. నీవు ఆ మాదిరిగా వారి సమక్షంలో ఉండేందుకు నేనే ఏర్పాటు చేశాను అన్నారు. నీకు నాపై గల నమ్మకం మరింత గట్టిపడడానికి నేనా విధంగా చేశానని అన్నారు. నేను అన్నింటా అందరిలోనూ ఉన్నాను అన్నారు. ఇది నా జీవిత కాలంలో బాబా చేసిన గొప్ప అద్భుత మహత్యంగా భావిస్తానని జాల్ తన స్వగతంతో ముగించారు. ఇక్కడ మెహర్ సందేశం ఒకటుందండి. బిగిన్ టు లవ్ గాడ్ బై లవింగ్ యువర్ ఫెలో బీయింగ్స్. తోటి మానవులను ప్రేమించడము భగవంతుణ్ణి ప్రేమించడానికి తొలి మెట్టు వంటిది. ఇక సన్యాసి, సద్గురువు, గులకరాయి విలువ ఈ కథ ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార పురుషుడైన మెహర్ బాబా సర్వజ్ఞుడు. మీ అందరి జీవితాలు, మీ గత జన్మలు, రాబోయే జన్మలతో సహా అన్నీ తనకు తెరిచిన పుస్తకం అని బాబా అన్నారు. ఒకసారి బాబా దర్శనానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతగాడు వచ్చి అతగాడు పచ్చి మోసగాడని మండలికి తెలుసు. దాంతో అతడిని బాబా దర్శనార్థం లోపలికి అనుమతించలేదు. ఇది గమనించిన బాబా తన మండలి వారిని మందలించి అతడిని లోనికి రానివ్వమన్నారు. అలా వచ్చిన వాడిని ఎంతో ఆప్యాయంగా పలకరించి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. బాబా నవ్వుతూ మీరు మీరు అతను చేస్తున్న పనులే చూస్తున్నారు. నేను అతడి గత జన్మలలోని మంచితనాన్ని కూడా చూస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా బాబా ఒక చక్కని ఉదాంతాన్ని ఇలా చెప్పారు. ఒక వ్యక్తి సన్యాసం స్వీకరించి అనేక మంది సాధు సత్పురుషులను దర్శిస్తూ ఉండేవాడు. అతడు నిత్యం ధ్యానం, ఉపవాసం వంటి ఎన్నో యోగ సాధనలు చేసేవాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక సన్యాసిని కలుసుకొని ఒక సద్గురువును కలుసుకున్నాడు. తనకు భగవత్ సాక్షాత్కారం ఇప్పించమని వేడుకున్నాడు. సద్గురువు అందుకు అంగీకరించి తన శిష్యులతో పాటు ఆశ్రమంలో ఉండమన్నాడు ఆ సన్యాసిని. అలా సద్గురువు ఆశ్రమంలో కొత్తగా చేరిన సన్యాసి తన యోగ సాధనలో కొనసాగిస్తూ తనకు తెలిసిన విషయాలేవి ఆశ్రమంలోని ఎవరికీ తెలియవనుకునేవాడు. ఈ ఆశ్రమంలో ఆధ్యాత్మిక వాతావరణము లేదు అనుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున సద్గురువుతో ఒక భగవత్ సాక్షాత్కార ప్రస్తావన చేశాడు. నా ఆదేశాలను తూచా తప్పక పాటించు. భగవత్ సాక్షాత్కారం త్వరలోనే దొరుకుతుంది అని సద్గురువు హామీ ఇచ్చాడు. అనంతరం ఒక చిన్న గులకరాయిని ఆ సన్యాసికి ఇచ్చి దాన్ని మార్కెట్‌లో ఖర్చు పెట్టి 5 కిలోల కూరగాయలు తీసుకురమ్మన్నాడు సద్గురువు. ఈ గులకరాయికి కూరగాయలు ఎవరిస్తారని సద్గురువును ప్రశ్నించాడు సన్యాసి. నాకు విధేయునిగా ఉంటానన్నావు కదా! నాకు మాట ఇచ్చి నిమిషమైనా కాలేదు. అప్పుడే వాదనకు దిగుతున్నావు. నేను చెప్పినట్టు చేస్తే నీకు భగవద్ దర్శనం తప్పక లభిస్తుంది అన్నాడు సద్గురువు. ఇక చేసేదేమీ లేక సన్యాసి మార్కెట్‌కి వెళ్ళాడు. అక్కడ ప్రతి ఒక్కరూ గులకరాయిని చూసి నవ్వసాగారు. సన్యాసిని ఎగతాళి చేశారు. అయితే ఒక్క అంగడిలో అతి కష్టం మీద 2 కిలోల కూరగాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయమై ఆశ్రమానికి తిరిగి వచ్చి గురువు గారికి చెప్పాడు. తాను ఈ సంగతి ముందుగానే చెప్పానన్నాడు గురువు గారితో. ఈ దఫా గురువు గారు సన్యాసితో ఏదైనా స్వీటు షాపుకి వెళ్లి ఆ గులకరాయిని ఇచ్చి 5 కిలోల స్వీట్స్ తీసుకురమ్మన్నాడు గురువు. గురువు గారికి మతిపోయింది అనుకున్నాడు సన్యాసి. ఈ రాయికి స్వీట్ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకుంటారు అనుకున్నాడు. ఒక షాపు వాడు మాత్రం 3 కిలోల స్వీట్ ఇస్తానన్నాడు. సన్యాసి ఖాళీ చేతులతో గురువు ఎదుట నిలబడ్డాడు.
ఈ దఫా సన్యాసిని ఒక బంగారు వర్తకుని వద్దకు వెళ్ళమన్నాడు గురువు. ఆ రాయి ఇచ్చి రూ. 5,000 తీసుకురమ్మన్నాడు. సద్గురువుకు పిచ్చి ముదిరింది అనుకున్నాడు తన మనసులోనే ఈ సన్యాసి. అయినా గురువాజ్ఞ కదా! భగవత్ సాక్షాత్కారం కావాలి కదా! అందుకోసమే గొణుక్కుంటూ బంగారు దుకాణానికి వెళ్ళాడు. బంగారు షాపులో ఆ రాయిని పరీక్షించి రూ. 1000 ఇస్తాను అన్నాడు ఆ షాపువాడు. సన్యాసి ఆశ్చర్యపోయాడు. ఇంత క్రితం 5 కిలోల కూరగాయలు కూడా ఇవ్వమన్నారే అనుకున్నాడు తన మనసులో. గురువు గారి పట్ల గౌరవం పెరిగింది. గులకరాయి విలువైనదే అనుకున్నాడు సన్యాసి. తిరిగి ఆశ్రమానికి వచ్చి సద్గురువుతో జరిగిందంతా చెప్పాడు. అయితే ఈ దఫా ఒక డైమండ్ షాపుకి వెళ్లి నీవి నేనిచ్చిన గులకరాయిని ఇచ్చి ఒక రూ. 1,00,000 తీసుకురమ్మన్నాడు సద్గురువు. అలా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళగానే అతడు ఆ గులకరాయిని తీసుకొని కళ్ళకద్దుకొని సన్యాసికి అక్షరాల రూ. 1,00,000 ఇచ్చి పంపించాడు. సన్యాసి ఆశ్చర్యపోయాడు. గులకరాయి విలువ వజ్రాల వ్యాపారికి తెలుసు. ఇతరులకేం తెలుస్తుంది అనుకున్నాడు సన్యాసి. బాబా ఈ కథ ముగించి, నేనొక వజ్రాల వ్యాపారి లాంటి వాడిని అన్నారు. మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. నా ఇచ్చ ప్రకారం నడుచుకునే వారే నిజమైన ఆధ్యాత్మికతకు అర్హులు అన్నారు బాబా. ఇక మెహర్ సందేశం ఒకటుందండి ఇక్కడ. విమర్శించడం అనే దురలవాటు ప్రతి వారిని రక్తంలోనే ఉంది. ఆ అవలక్షణాన్ని అదుపులో ఉంచుకోవడం అత్యంత ప్రధానం. Criticism is in everyone's blood, and it is real self-control not to indulge in it. ఇక సుఖాసీనులు కండి. ఇదేంటో తెలుసుకుందాం. బాబా సహవాసులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఇది. అదేంటో తెలుసుకుందాం. ఒక రోజున బాబా దర్శనానికై ఒక పల్లె నుండి కొంతమంది వచ్చారు. బాబా సన్నిధికి వారు వెళ్లి బాబాకు ఎదురుగా కింద పరిచిన జంప్‌ఖానా మీద కూర్చున్నారు. వారిని బాబా కుశల ప్రశ్నలు అడిగారు. అందులో ఒకతనికి కాళ్ళు నొప్పిగా ఉండటంతో తన కాళ్ళు ముందుకు జాపుకున్నాడతడు. మరుక్షణంలోనే తన తప్పు తెలుసుకొని అయ్యో అనుకొని వెంటనే తన కాళ్ళు తన వైపు వెనక్కి ముడుచుకున్నాడు. ఇది చూసిన బాబా కాళ్ళెందుకు ముడుచుకుంటున్నావు అని ప్రశ్నించారు. పొరపాటు జరిగింది బాబా అంటూ కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటే తమరున్న దిక్కున కాళ్ళు జాపాను. వెంటనే నా తప్పు తెలుసుకొని మరలా వెనక్కి ముడుచుకున్నాను అన్నాడతడు. అందుకు మన్నించమని కూడా వేడుకున్నాడు. అయితే బాబా ఏమన్నారో ఆలకించండి. నీవు ఇంకొక వైపుకు జాపుకో అన్నారు. బాబా చెప్పినట్టే చేశాడతడు. మరలా వెంటనే తన తప్పయిందంటూ వెనక్కి తీసేసుకున్నాడు. ఇది చూసిన బాబా తిరిగి ఏమైంది అని అతన్ని అడిగారు. బాబా అటువైపు కూడా కూర్చున్నట్టుగా నాకు కనిపించింది అన్నాడతడు. అందువల్ల తన కాళ్ళు వెనక్కి తీసేసుకున్నాను అని చెప్పాడు. ఆపై 4 దిక్కులా ప్రయత్నించిన అతడు బాబాతో నేను అజ్ఞానిని. నీవు సర్వాంతర్యామివి బాబా. నన్ను క్షమించు బాబా అన్నాడు. బాబా చిరునవ్వుతో నేను అంతటా ఉన్నాను. మీరు సుఖంగా ఆసీనులు కండి. మీకు ఏ విధంగా సుఖంగా వీలుగా ఉంటే ఆ మాదిరిగా హాయిగా స్వేచ్ఛగా కూర్చోమని సలహా ఇచ్చారు. ఈ విషయం బాబా సహవాసులకు హాజరయ్యే బాబా ప్రేమికులందరూ గమనించాలి. ఇక ఇదే నా విధానం. ఇదేంటో తెలుసుకుందాం. 1949 ఫిబ్రవరి 12 శనివారం. మెహరాబాద్‌లో బాబా వారి 55వ జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నారు. బాబా ముందుగానే తన మండలి వారిని, పెండు తదితరులతో రాబోయే రోజులు చాలా గడ్డు రోజులు, ఖర్చు అధికంగా ఉండొచ్చు, రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చాలా పొదుపుగా ఖర్చు చేయాలని హెచ్చరించారు. అంతేనా? నాతో ఉండాల్సిన వారు ఇక్కడ ఉండండి. లేదంటే హాయిగా వెళ్ళిపోండి అని కూడా అన్నారు. ఆధ్యాత్మిక ప్రగతి కోసం కానీ, భౌతిక వాంఛల కోసం కానీ మీరు నా నుండి ఏమీ ఆశించవద్దు అన్నారు. ఆకలితో అలమటించడానికైనా సిద్ధపడిన వారే ఇక్కడ ఉండండి. లేని పక్షంలో దయచేయొచ్చని నిక్కచ్చిగా తాను చెప్పదలుచుకున్న 2 మాటల్ని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. సుమారు ఒక గంటకు పైగా బాబా మండలి సభ్యులు
తమలో తాము పొదుపు ఎలా పాటించాలి అనే విషయంపై విశేషంగా చర్చించుకున్నారు. ఆ రోజున నాసిక్ నుండి ఒక కొత్త వ్యక్తి బాబా దగ్గరకు వచ్చాడు. అతడు కూడా పొదుపు విషయమై బాబా చెప్పిన మాటలన్నీ విన్నాడు. ఆ దరిమిలా బాబాతో ఆ వ్యక్తి ఏకాంతంగా కలిశాడు. తన బాధలేవో బాబా వారి ఎదుట వెళ్ళబోసుకున్నాడు. అవన్నీ ఆలకించిన అవతారుడు బాబా వారి కార్యదర్శి ఆది సీనియర్‌ని పిలిచి, ఆ నాసిక్ నుండి వచ్చిన వానికి వెంటనే రూ. 500 విరాళంగా ఇచ్చి పంపించమన్నారు. ఆ మాటలు వింటున్న ఆది అవాక్కయ్యాడు. ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి వీలు లేదు అంటూ పొదుపు మంత్రం చెప్పిన బాబా ఏమిటి ఇలా రూ. 500 విరాళం ఇమ్మంటున్నారని సందేహంలో పడటం ఆది వంతైంది. తెరిపారా చూస్తున్న ఆదితో, "ఇదంతా నీకు అర్థం కాదు. ఇదే నా విధానం" అని ఆది కేసి క్రీగంట చూశారు బాబా. ఇక గో టు హెల్ ఇదేంటో తెలుసుకుందాం. 1949 అక్టోబర్ 30వ తారీఖు మెహర్ బాబా మెహరాజాద్‌లో ఉన్నారు. ఆది సీనియర్, డాకే, డాక్టర్ దేశ్ముఖ్, బాల్నాటు తదితరులందరూ బాబాని కలిసేందుకు ఆ రోజు సాయంత్రం మెహరాజాద్‌కు వెళ్లారు. డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ అనే అంశంపై బాబా చెప్పిన సందేశాన్ని టైప్ చేసేందుకై తనతో పాటు తీసుకెళ్లిన టైప్ రైటర్‌ని వాపసు ఇచ్చేందుకై డాకే మెహరాజాద్‌కు వచ్చాడు. డాకే టైపు చేసిన సందేశాన్ని డాక్టర్ గనీకి ఇవ్వమన్నారు బాబా. గనీని దాన్ని చూడొద్దన్నారు. జాగ్రత్తగా భద్రపరచమన్నారు. ఒకవేళ చూస్తే మరణం తథ్యం అన్నారు బాబా చలోక్తిగా. ఇంతలో బాబా వారందరినీ ఉద్దేశించి ఈ చిక్కుముడి విప్పండని సరైన జవాబు ఇవ్వమన్నారు. అదేమిటంటే, నేను సర్వజ్ఞుడిని, నేను అంతటా అన్నింటా ఉన్నాను. అయి అయినప్పటికీ నాకు ఒక్కటి మాత్రము తెలియదు. అదేమిటి అన్నది ప్రశ్న. ఈవెన్ దో ఐ యామ్ ఆల్ నోయింగ్ అండ్ ఐ యామ్ ఇన్ ఎవ్రీథింగ్, దేర్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డు నాట్ నో. వాట్ ఈస్ ఇట్ అని ప్రశ్నించారు. డాక్టర్ దేశ్ముఖ్ వెంటనే, బాబా, నీవు అంతటా ఉన్నావు, అన్నింటా ఉన్నావు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. నీకే తెలియకపోతే సామాన్యులమైన మాకు ఏం తెలుస్తుంది అని వినమ్రంగా అన్నాడు. అందుకు బాబా ఏమన్నారంటే, నేను నేను లేనటువంటి స్థానం ఏమిటో నాకు తెలియడం లేదని, ఐ డోంట్ నో వేర్ ఐ యామ్ నాట్ అని బాబా సూక్ష్మంగా జవాబిచ్చారు. వెంటనే ఇక్బాల్ కవితనొకదాన్ని ఉటంకిస్తూ డాక్టర్ గని ఇలా అన్నాడు. "ఓ భగవంతుడా! నాకు నరకం అంటే భయమే లేదు. ఎందుకంటావా? నీవు అక్కడ కూడా ఉన్నావని నాకు చెప్పావని" అన్నాడు. "ఐ యామ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ హెల్ బికాస్ ఐ యామ్ టోల్డ్, ఓ గాడ్, దట్ యు ఆర్ ఆల్సో దేర్." సరే, ఇక అందరం నిష్క్రమిద్దామని బాబా సంజ్ఞ చేశారు. అయితే డాకేజీ ఊరుకోవచ్చా? లేదే! మరేదో చెప్పబోయాడు. దాంతో బాబా డాకేని వారిస్తూ, "ఇక చాలు చాలన్నారు. గెట్ ఔట్ అండ్ గో టు హెల్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ దేర్" అని చమత్కరించారు. అందరూ భళ్ళున నవ్వుకున్నారు. ఇక వ్యాపారి దొంగ. ఇది మెహర్ బాబా స్వయంగా చెప్పిన కథాంశం. ఇక కథాంశంలోకి వెళితే, ఒక పట్టణంలో బాగా పేరు ప్రఖ్యాతలున్న ఒక వజ్ర వ్యాపారి ఉండేవాడు. దేశ విదేశాల్లో బాగా వ్యాపారం చేసిన అనుభవం అతడికి ఉంది. చాలా నిరాడంబరంగా ఉండేవాడు. పేరు ప్రఖ్యాతుల కోసం, ఆడంబరాల కోసం పెంపర్లాడేవాడు కాదు. ఒక సామాన్య వ్యాపారి మాదిరిగా ఎంతో దూరమైన కాలినడకనే వెళ్ళేవాడు. ఆ రోజుల్లో ధనికులైన వ్యాపారులు ఒంటెల మీద ప్రయాణించేవారు. అలాగైతే దారి దోపిడీకి అవకాశాలు ఎక్కువని అతడు భావించేవాడు. అలాగే నిజాయితీగా, మోసం ఎరుగని రీతిలో వ్యాపారం చేసేవాడతడు. ఇతగాడిని చాలా కాలంగా గమనిస్తూ ఉన్న స్థానిక దొంగ ఒకడు ఇతన్ని ఎలాగైనా లోబరుచుకొని అతడి దగ్గరున్న వజ్రాలు దొంగలించాలనే ఉద్దేశంతో వజ్రాల వ్యాపారిని ఏదో ఊరికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఊరి పొలిమేరలో కాపు కాసి కలుసుకున్నాడు. వ్యాపారిని చూడగానే నవ్వుతూ,
మీరు ఎక్కడికో ప్రయాణం అవుతున్నట్లున్నారే అని ప్రేమగా పలకరించాడు. మనమిద్దరం కలిసి ఈ ప్రయాణం చేద్దాము అన్నాడు. వ్యాపారికి అతనెవరో తెలియదు. అలాగే తన దగ్గర విలువైన వజ్రాలున్నాయన్న సంగతి అతనికి తెలియదు కదా అని ప్రయాణంలో ఇద్దరూ కలిసి ప్రయాణిస్తే బాగుంటుంది అని కలిసి ప్రయాణించడానికి వజ్రాల వ్యాపారి కూడా సరే అన్నాడు. అలా వారి ప్రయాణం ముందుకు సాగింది. ప్రతిరోజు పగలంతా ఎవరి వ్యాపారం వారు చేసుకునేవారు. రాత్రికి వచ్చి ఇద్దరూ ఒకే సత్రంలో పడుకునేవారు. ఈ ప్రయాణంలో దొంగగారు మాత్రం తన మంచి మాటలు, విధేయతతో వ్యాపారిని ఆకర్షించేందుకు అడుగడుగునా ప్రయత్నించాడు. వ్యాపారి మాత్రం తానేదో సాధారణ వ్యాపారినని చెప్పుకున్నాడు. క్రమేణా దొంగగారు వ్యాపారి మనసు దోచుకున్నాడు. వ్యాపారికి మాత్రం అతని దుష్టబుద్ధి ఏ మాత్రమూ తెలియలేదు. రాత్రిళ్ళు పడుకునే ముందు ఆ మాట, ఈ మాట అయ్యాక వ్యాపారి త్వరగానే గట్టిగా గుర్రు పెట్టి నిద్రలోకి జారిపోయేవాడు. దొంగ మాత్రం వ్యాపారి తనతో తెచ్చిన వజ్రాలు ఎక్కడ పెట్టాడా అని నిద్రపోకుండా అతడి సామాన్లన్నీ వెతికి తిరిగి వ్యాపారికి అనుమానం రాకుండా ఎక్కడి వస్తువులు అక్కడే వాటి స్థానంలో పెట్టేసేవాడు. ఎంత వెతికినా వ్యాపారి తనతో తెచ్చిన వజ్రాల సంచి మాత్రం కనపడక ఒకరోజు విసుగుతో వ్యాపారి తల కింద ఉన్న తలగడ కిందికి దొంగ తన చేతిని దూర్చాడు. అయినా ఫలితం కనిపించలేదు. నిరాశ చెందాడు. ప్రతిరోజు పగలంతా కష్టపడి తిరిగి రాత్రి సత్రానికి వస్తున్నారు. కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడి వ్యాపారి తన మానాన తాను నిద్రలోకి జారుకుంటున్నాడు. దొంగకు మాత్రం కంటిపైన కునుకు ఉండడం లేదు. రాత్రంతా ఎంతో బాధతో వ్యాపారికి చెందిన ప్రతి వస్తువును తడిమి తడిపి చూస్తున్నాడు. అణువణువు శోధించిన దొంగకి ఎక్కడ చిన్నపాటి క్లూ కూడా దొరకటం లేదు. ఇతగాడు వజ్రాల వ్యాపారి కాదేమోనని కూడా దొంగకు అనుమానం వచ్చింది. ఇదిలా ఉంటే వజ్రాల వ్యాపారి తన వ్యాపారాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తనతో ఇన్ని రోజులుగా మంచి స్నేహితునిగా ఉన్న దొంగకు వజ్రాల వ్యాపారి కృతజ్ఞతలు చెప్పాడు. అయితే దొంగ మాత్రం ఎంతో చిరాకుగా ఉన్నాడు. అతని మనస్సు స్థిమితంగా లేదు. ఎన్నో రోజులుగా రాత్రిళ్ళు నిద్ర లేని కారణంగా దొంగ బహు చిరాకుగా ఉన్నాడు. వ్యాపారి మాత్రం మంచి హుషారుగా ఉన్నాడు. తాను ఇక వెళుతున్నానని సెలవు ఇప్పించమని వ్యాపారి అనగానే దొంగ తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక వ్యాపారి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఈ రోజు నుండి నేను మీ శిష్యుణ్ణి అని అన్నాడు. నేనెవరో తెలుసా అని అంటే, మీరు నాతో ప్రయాణించిన మంచి స్నేహితులని వ్యాపారి కితాబిచ్చాడు. నిజమే, నేను మీతో ప్రయాణించిన స్నేహితుడినే. అయితే నాలో ఒక దుర్బుద్ధి ఉంది. మీరొక గొప్ప వజ్రాల వ్యాపారి అని, మీ దగ్గరున్న వజ్రాలను ఎలాగైనా దొంగలించాలనే ఆలోచనతోనే మీతో 7 అడుగులు వేయడానికి సిద్ధమయ్యాను. కానీ నేను ఈ దేశంలోనే పేరుగాంచినటువంటి గజ దొంగని. తన నిజ స్వరూపాన్ని వ్యాపారి ముందు ఉంచాడు. ఇవేవి మీకు తెలియదు అన్నాడు. అయినప్పటికీ నేటి నుండి నేను మీ శిష్యుణ్ణే అన్నాడు దొంగ. ఇదంతా వింటున్న వ్యాపారి ఏమీ అర్థం కాక, ఏం చెబుతున్నావు? ఏం చెప్పదలిచావు? అని సూటిగా ప్రశ్నించాడు. ఉన్న పళంగా ఏమిటి నీలో ఈ మార్పు? అని ప్రశ్నించాడు వ్యాపారి. దాంతో దొంగ తన మనసు విప్పాడు. అయ్యా, మనమిద్దరం గత 3 నెలలుగా కలిసి ఉంటున్నాం. రోజు పగలు మీరు మీ వ్యాపారానికి వెళితే, నేను నా దోవన వజ్రాల్ని మభ్యపెట్టి, నా సంపాదన ప్రజల్ని మభ్యపెట్టి, నా సంపాదన నేను చేసుకుంటున్నాను. రాత్రయ్యాక మీరు గుర్రు పెట్టి మంచి నిద్రలో ఉంటే, నేనేమో నిద్రపోకుండా మీతో తెచ్చిన ఆ వజ్రాల సంచి దొరకపుచ్చుకొని ఉడాయించాలని ఎంతగానో ప్రయత్నించాను. ఎంత వెతికినా వజ్రాల సంచి జాడే తెలియరాలేదు. నేను పేరు మోసిన ఘరానా దొంగను. అయినా కూడా నేను మీ ముందు ఓడిపోయాను. నా ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇవాల్టి నుండి మీరే నాకు గురువు అన్నాడు. నేను మీకు సర్వార్పణ అవుతాను అన్నాడు. అయితే ఒక చిన్న విన్నపం అంటూ, మీరు ఆ వజ్రాల సంచిని ఎక్కడ దాచారో దాని రహస్యం చెప్పమని ప్రాధేయపడ్డాడు ఆ దొంగ.
వ్యాపారి గట్టిగా నవ్వాడు. ఇప్పుడు ఆ రహస్యం చెప్పడం వల్ల ఏం లాభం అని వ్యాపారి ఎదురు ప్రశ్నించాడు. లాభం ఉంది. దయచేసి చెప్పమన్నాడు దొంగ. మీకెలాంటి అన్యాయం చెయ్యనని వాగ్దానం చేస్తున్నాను. గత 3 నెలలుగా మీకు అన్యాయం చెయ్యాలనే ప్రయత్నించిన మాట నిజం. ఇకపై మీకెలాంటి అపకారము చెయ్యను. నన్ను నమ్మి ఆ రహస్యం ఏమిటో త్వరగా చెప్పండి అని బ్రతిమాలాడు. అయితే వినమని వ్యాపారి ఇలా అన్నాడు. నీవు ప్రతిరోజు నాకు సంబంధించిన ప్రతి వస్తువును వెదికానంటున్నావు. కానీ నీతో తెచ్చిన నీ సంచిని మాత్రం నీవు ఒక్కరోజు కూడా వెతకలేదు. నేను ప్రతిరోజు సాయంత్రం సత్రానికి వచ్చాక పడుకోబోయే ముందు నాతో ఉన్న ఆ వజ్రాల సంచిని నీ సామాన్లలో భద్రంగా ఉంచాను. నీవు దుర్బుద్ధితో వజ్రాల సంచిని దొంగలించాలన్నా నీవు నీ సామాన్లను వెదుక్కోవనే ఉద్దేశంతో నేనలా చేశానని ఆ వ్యాపారి అన్నాడు. ఈ కథ మెహర్ బాబా చెప్పి ముగించారు. నేను అవతారమూర్తిని. అందరి హృదయాలలో ఉన్నాను. అయినప్పటికీ మీరేమో పరిపరి విధాల పరిభ్రమిస్తున్నారని బాబా తన ప్రేమికులను హెచ్చరించారు. ప్రతి వారిలో ఉన్న ఆ భగవత్ స్వరూపుని దర్శించమని బాబా తన సందేశంలో సూచించారు. ఇక ఇంకొక మెహర్ సందేశం ఉంది. నేనెలాంటి మహత్యులు చెయ్యను. ముందుగా నిర్ణయించిన విషయాలను మార్చబోను. అయితే ఒక్కటి మాత్రం గమనించండి. నా ప్రేమికుడు కష్టాలలో ఉండి ప్రపంచంలో ఏ మూల నుండైనా సరే గుండె లోతుల్లోంచి నన్ను ఆదుకోమని పిలిస్తే అతనికి తక్షణమే నా దైవీ సహాయం అందిస్తాను. ఇది ఒట్టి మాట కాదు, యదార్థం. నేను ఈ విశ్వానికి ప్రభువును, కానీ నా ప్రేమికులకు దాసుడను. ఇక బాబా సద్రా, పూణే ప్రొఫెసర్ ఈ కథ ఏంటో తెలుసుకుందాం. పూణే విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉన్న ఒక ప్రొఫెసర్ భగవదన్వేషణలో భాగంగా ఎన్నో గ్రంథాలు చదివాడు. సద్గురువు సాంగత్యం కోసం పెంపర్లాడుతూ ఉండేవాడు. ప్రతిరోజు సాయంత్రం పూట పలు దేవతామూర్తుల దగ్గర కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేసేవాడాయన. ఒక రోజున యథాలాపంగా తన పనిలో ఉండగా ప్రొఫెసర్ గారి భార్య ఒక దృశ్యాన్ని చూసింది. తెల్లటి సాద్రా ధరించిన ఒక వ్యక్తి ఆమె ముందుకు వచ్చి, ఇలాంటి దుస్తులు వేసుకోమని నీ భర్తతో చెప్పు అని తన సాద్రా కేసి చూపించాడా వ్యక్తి. ఆ తర్వాత ఆ వ్యక్తి తన మానాన వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది ఆ భార్య. కానీ ఆ సాద్రా ఎలాగుంటుందనే విషయాన్ని ఇదమిద్దంగా వివరంగా చెప్పలేకపోయిందామె. ప్రొఫెసర్ ఆ చొక్కా ఎలాగుంటుందని అడిగితే, ఏమో అలాంటి అంగీని తానెప్పుడూ చూడలేదు అన్నది ఆమె. ఆ వ్యక్తి కోసం చాలా వెదికారు. కానీ అతడు తిరిగి వారి కంటికి కనబడలేదు. చాలా రోజులు వెదికారు. కానీ ఫలితం లేదు. ప్రొఫెసర్ గారి దగ్గర ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ తిరిగేసి ఆమెకు అందులో బొమ్మలన్నీ చూపించాడు. కానీ సాదరా లాంటి దుస్తులు మాత్రం కానరాలేదు. ప్రొఫెసర్ గారికి ఆమె మీద చాలా కోపం వచ్చింది. ఒకరోజు సాయంత్రం ప్రొఫెసర్, తన భార్య ఇద్దరూ వ్యాహ్యళిగా పూణేలోని కేఈఎం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి దగ్గరలోనే తిరుగుతూ ఉంటే అవతార్ మెహర్ బాబా పూణే సెంటర్ అనే సైన్ బోర్డును చూసి ఆ భవనంలోకి వెళ్లారు. అక్కడ మెహర్ బాబా చిత్రాలను చూడగానే ప్రొఫెసర్ గారి భార్య బిగ్గరగా, అదిగో ఆయనే, అదే చొక్కా అని గట్టిగా కేక వేసింది. ఆ కేక విని లోపల గదిలో ఉన్న కె రామకృష్ణన్ బయటికి వచ్చి వారడిగిన సందేహాలన్నిటికీ జవాబిచ్చారు. ఆ పిదప ప్రొఫెసర్ జీ సాద్రా ధరించడం ప్రారంభించాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా బాబా ఆదేశాలుగా సాద్రా ధరించేవాడు. నేను ఆ ప్రొఫెసర్ నేడు ఆ ప్రొఫెసర్, ఆయన భార్య ఇద్దరు గొప్ప బాబా ప్రేమికులయ్యారు. ఎవరికి ఎలా అనుగ్రహిస్తారో ఆ బాబాకే తెలుసు కదా! ఇక ఆత్మహత్య తలంపు మళ్ళీ రానివ్వను. ఇదేంటో చూద్దాం. 1934 డిసెంబర్‌లో మెహర్ బాబా కాలిఫోర్నియా చేరుకున్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్న ఒకరిని బాబా కాపాడిన సంఘటన ఇది.
బాబా ప్రేమికురాలైన నోరీనా మ్యాచబెల్లి తన స్నేహితురాలైన మెర్సిడిస్ డి అకోస్టాను బాబా దర్శనార్థం రమ్మనమని ఆహ్వానించింది. అందుకు ఆమె ఇష్టపడలేదు. ఎంతో బ్రతిమిలాడగా సరేనని బాబా దర్శనానికి వచ్చింది ఆమె. బాబా ఉన్న గదిలోకి వెళ్లి బాబాను చూసి చూడగానే ఆమె నిర్ఘాంతపోయింది. అనురాగ ప్రేమ తరంగాలు బాబా నుండి నలువైపులా ప్రసరిస్తున్న అనుభూతికి ఆమె లోనైంది. అనుకోకుండా బాబా పాదాలపై పడింది. మీరెవరు అని బాబాను ఆమె అడిగింది. నువ్వే నేను అని బాబా సంజ్ఞ చేశారు. ఆ వెంటనే తన అక్షర ఫలకంపై నీవు వెళ్లి కారులో ఉంచిన రివాల్వరు తీసుకురమ్మన్నారు. ఆమె మళ్ళీ నిర్ఘాంతపోయింది. తన కారులో ఉంచిన రివాల్వర్ సంగతి ఆమెకు తప్ప మరెవ్వరికీ తెలియదు కదా! ఆ పిదప రివాల్వర్‌ను తెచ్చి బాబాకిచ్చింది. బాబా దాన్ని అందుకొని రివాల్వర్‌లో ఉన్న గుండ్లను ఒక్కొక్కటిగా తొలగించి ఖాళీ రివాల్వర్‌ను ఆమె చేతికిచ్చి ప్రేమతో ఓదారుస్తూ ఇలా అన్నారు. ఆత్మహత్య నీ సమస్యలకు పరిష్కారం కానే కాదు. తిరిగి అవే సమస్యలతో జన్మించడానికి దోహదం చేస్తుంది. ఏకైక పరిష్కారం భగవంతుణ్ణి అందరిలో అన్నింటా దర్శించగలగడం. అప్పుడు ప్రతి విషయము సులభతరమవుతుంది. ఈ రివాల్వర్‌ను దూరంగా పెట్టి మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించనని నాకు వాగ్దానం చెయ్యి అన్నారు బాబా. వెంటనే ఆమె బాబాకు మాట ఇస్తూ ఆత్మహత్య తలంపు మళ్ళీ రానివ్వనని హామీ ఇచ్చింది. తన జీవితంలో ఇంతవరకు కని విని ఎరుగని ప్రేమను బాబా దగ్గర తాను చవి చూశానని ఆమె తన 2 చేతులు జోడించింది. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా. జై బాబా.